చరిత్రలో ఈరోజు ఛానల్కి స్వాగతం. ఏఆర్ రెహమాన్ 1967 జనవరి 6వ తేదీన తమిళనాడులో చెన్నైలో జన్మించారు. అసలు పేరు ఏఎస్ దిలీప్ కుమార్. చిన్న వయసులోని తండ్రిని కోల్పోవడంతో కుటుంబ బాధ్యతలు ఆయనపై పడ్డాయి. అదే సమయంలో సంగీతమే ఆయనకు ఆశ్రయం అయ్యింది. బాల్యంలో పియానో, కీబోర్డ్ ప్రావీణ్యం సాధించిన రెహమాన్ రోజురోజుకు సంగీతంలో మునిగిపోయారు. ఆధ్యాత్మికతో ప్రభావితమై ఇస్లాంను స్వీకరించి ఏఆర్ రెహమాన్గా మారారు. కష్టాల మధ్య క్రమశిక్షణ, సాధన, నమ్మకంతో ముందుకు సాగారు. 1992లో వచ్చిన రోజా సినిమాలో ఆయన సంగీతం భారతదేశాన్ని ఒక్కసారిగా కుదిపివేసింది. కొత్త శబ్దాలు, పాశ్చాత్య భారతీయ రాగాలు సమ్మేళనం ఆయన ప్రత్యేకంగా మారింది. తర్వాత బొంబాయి, దిల్సే, లగాన్ వంటి సినిమాలతో జాతీయ స్థాయిలో అగ్రస్థానాన్ని చేరుకున్నారు. 2009లో స్లమ్ డాగ్ మిలీనియర్ కోసం చేసిన సంగీతానికి గాను 2 ఆస్కార్ అవార్డులు గెలుచుకొని ప్రపంచవ్యాప్తంగా భారతీయ సంగీతానికి గౌరవం తీసుకొచ్చారు. ఆయన సంగీతం భావోద్వేగాలకు నేరుగా హృదయానికి చేరుతుంది. కట్టం నుంచి కీర్తికి, ఆధ్యాత్మికత నుంచి ఆస్కార్ వరకు ఇది ఏఆర్ రెహమాన్ యొక్క ప్రయాణం. సంగీతం ఒక భాష కాదని, అది భావం అని ప్రపంచానికి చూపించిన మహానుభావుడు. మా కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ యొక్క నోటిఫికేషన్ మీ వరకు అందాలంటే కింద కనబడుతున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ.